ఒకసారి మీరు విశాఖ భారతి సంఘటన కార్యదర్శి వేదికను అందించినటువంటి పెద్దలకు, ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి మాతలకు, పెద్దలకు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. బస్సులు వెళ్లేదాకా మనం అందరం కూర్చోవలసిందే కదా, కార్యక్రమం అయితేనే బస్సులు పోతాయి. అయినప్పటికీ కూడా మీ సహనాన్ని పరీక్షించకుండా 15 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను. వాస్తవానికి మాట్లాడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే భగవంతరావు గారు మాట్లాడారు, మరి అఖిల భారతీయ స్థాయిలో వచ్చినటువంటి పెద్దలు మాట్లాడారు. ఏదో చెప్దాం అనుకుంటే మాతాజీ నేను అనుకునే చెప్పేసింది. ఇప్పుడు ఏం చెప్పాలనేది పెద్ద సమస్య. అయినప్పటికీ ఏవో నాకు కొన్ని మరి చదివినవో విన్నవో గుర్తున్నవో 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. భారతీయ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో భక్తుడుగా పేరు పొంది భగవంతుడిగా స్థిరపడినటువంటి ఒకే ఒకరు ఎవరంటే సేవకుడై భక్తుడై భగవంతుడైనటువంటి వాడు హనుమంతుడు. ఇంకో ఏ భక్త తుకారాం కూడా భక్త తుకారాం అన్నాం, భక్త మీరాబాయి అన్న వాళ్ళని ఎవరిని కూడా మనం దేవతలు చేయలేదు. కానీ హనుమంతుడు భక్తునిగా ఎంతైతే హనుమంతుడి గురించి చెప్పుకుంటామో అంతకంటే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే రామాలయం కూడా గ్రామంలో ఉండకపోవచ్చు, కానీ హనుమంతుని దేవాలయం లేని గ్రామం లేదన్నంతగా ఈ రోజు మనందరి హృదయాలను చూరగొన్నటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుని పూజిస్తే ఏమొస్తుంది? ఇందాక చెప్పారు, బుద్ధి, బలము, యశస్సు, లేకపోతే నిర్భయత్వము, ధైర్యము, ఆరోగ్యము, ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా హనుమంతుని పూజ చేయవలసిందే. మరి యొక్క హనుమంతుడు ఎక్కడి వాడు? రామాయణంలో వాడు. రామాయణం ఎప్పుడైంది, జరిగిందా జరగలేదా అనేటువంటి వాళ్ళు చర్చ మేధావులకు పొద్దుగొని వాళ్ళకు వదిలిపెట్టండి. యేసుక్రీస్తు పుట్టాడా లేదా అనేది ప్రపంచంలో చర్చ జరిగితే దానికి ఎవరు సమాధానం చెప్పడం లేదు. కాబట్టి ఎవరు కూడా ఇలా ప్రశ్నించారు, అల్లా పుట్టాడా లేదని ఎవరు ప్రశ్నించారు. ప్రశ్నించేదంటే ఎవరంటే హేతువాదులు, కమ్యూనిస్టులు, లేకపోతే ఇంకెవరో రకరకాల చెట్ల ముసుగు వేసుకున్న వాళ్ళు అసలు రామాయణం జరిగిందా అని వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు. చెప్పదలుచుకుంటే ఆయన చెప్తారు. కాబట్టి ఈ రోజు 17 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం జరిగింది. రామాయణంలో రాముడు ప్రముఖమైనటువంటి నాయక పాత్ర వహించినప్పటికీ మరి రామునికి అన్ని రకాల కూడా అన్కండిషనల్ సరెండర్ అంటారు. సర్వ సమర్పణ భావనతోటి రాముడు ఏది చెబితే అది, రామునికి ఏది ప్రీతి కలిగితే ఆ పని చేసేటువంటి వాడు హనుమంతుడు. ఇది మంచిగా చెడు అనేటువంటి ఆలోచనే లేదు. సీతమ్మ వారు సింధూరం బొట్టు పెట్టుకుంటుంటే ఎందుకమ్మా అంత పెద్ద బొట్టు సింధూరం పెట్టుకుంటున్నావు అని అడిగాట. నాయన ఇది రామచంద్ర ప్రభుల వారికి చాలా ఇష్టము అని చెప్పిందట. అంతే, మొత్తం ఒళ్ళంతా కూడా సింధూరం రాసుకున్నావట. కాబట్టి వెనక ముందు ఆలోచన చేసే రామునికి ఏది ప్రీతి అది చేస్తూ వచ్చాడు హనుమంతుడు. మరి రాముడు ఎవరు? రక్త మాంసాలు కలిగినటువంటి కేవలం ఒక చక్రవర్తి, ఒక మనిషి మాత్రమేనా? రామాయణంలో ఆ విధంగా చెప్పలేదు. రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్తారు. రాముడు మూర్తి భవించినటువంటి ధర్మ స్వరూపుడు. కాబట్టి ధర్మం ఏదైనా ఒక మానవాకారం ఎత్తితే ఏ రకంగా ఉంటుందంటే రాముని లాగా ఉంటుంది. కాబట్టి అటువంటి ధర్మ స్వరూపుడైనటువంటి రామునితోటి ఈ యొక్క భారతీయ జీవన విధానము అంతగా ముడిపడి ఉన్నది. కనుకనే రామ్ వినా భారత్ నహి, హనుమాన్ కి వినా రాము నహి. కాబట్టి రాముడు లేని భారతదేశం లేదు, హనుమంతుడు లేని రాముడు లేడు. కనుక హనుమంతుని యొక్క గొప్పతనం, రాముని యొక్క గొప్పతనం 17 లక్షల సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు ఈ సమాజంలో ఉన్నదని అంటే, ఈ రోజు మన ఇళ్ల ముందుకు, మన గ్రామాల దగ్గరికి అలలోయను లేకపోతే భుజానికి కంటి వేయించుకోను ఏసే దేవుడు ఏసును ముక్కుతునే మోక్షం వస్తుందని చెప్పినట్టుగా మన రామ భక్తులు గాని హనుమంతుని భక్తులు గాని ఎవరు జోలలు తగిలించుకొని హ్యాండ్ మైకులు పట్టుకొని మన ఇళ్ల ముందుకు వచ్చి మీరు హనుమంతుని పూజిస్తే మోక్షం వస్తుంది, రాముని పూజిస్తే మోక్షం వస్తుంది చెప్పలేదు. కానీ ఇన్ని తరాలుగా ఒక తరం నుంచి మరొక తరం వరకు రాముని మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఆ రకంగా మన వాళ్ళు కలిగించారు. వాల్మీకి ఆ రోజు చెప్పాడు, ఈ నేను రాసినటువంటి రామాయణం లోకంలో ఎంతకాలం ప్రచారంలో ఉంటుంది, యావత్ సర్జంతి గిరిహ సరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేసు ప్రచరిస్తే. ఈ భూమండలం మీద ఎప్పటివరకైతే ఈ నలగిరి నలమల కొండలు ఉంటాయో, హిమాలయ పర్వతాలు ఉంటాయో, ఆరావళి పర్వతాలు ఉంటాయో, వింధ్య పర్వతాలు ఉంటాయో, అదే రకంగా ఈ భూమండలం మీద ఎప్పటి వరకు గంగా, గోదావరి, తుంగభద్ర నదులు ప్రవహిస్తూ ఉంటాయో అప్పటి వరకు నేను రాసినటువంటి రామాయణం లోకంలో ప్రచారంలో ఉంటుంది అని చెప్పారు. ఎంతటి విశ్వాసం చూడండి. మరి ఎప్పటి వరకు ఉంటాయి నలమల కొండలు?
ఎప్పటి వరకు ఉంటాయి ఆరావళి పర్వతాలు? ఎంతకాలం ప్రవహిస్తుంది ఈ యొక్క గంగా నది, గోదావరి నది, తుంగభద్ర నది? ఈ సృష్టి ఉన్నంత కాలం ప్రవహిస్తాయి. అంటే దాని అర్థం ఏమిటి? ఈ రామాయణం లోకంలో సృష్టి ఉన్నంత కాలం కూడా ప్రచారంలో ఉంటుంది. రాముడు ఉంటాడు, హనుమంతుడు. ఎంతమంది కొత్త కొత్త దేవుళ్ళు రానేగాక రాముని హనుమంతుని ఎవరు కూడా సరిపోయలేరు. ఈ రోజున ఎవరైనా ఒక వ్యాయామశాలలు పెట్టుకోవాలంటే ఎంత కండలు పెంచుకున్నా షరూక్ ఖాన్ లో, సల్మాన్ ఖాన్ లో బొమ్మలు ఎవరు పెట్టుకోరు. ఎవరు బొమ్మలు పెట్టుకుంటారు? హనుమంతుని బొమ్మే పెట్టుకుంటారు. కాబట్టి అలా హనుమంతుని యొక్క ప్రభావం ఎంతగా ఉన్నది అనేటువంటి దానికి రాముని యొక్క విశ్వాసం రామాయణం మీద, రాముని యొక్క నడవడిక మీద కూడా వాల్మీకి ఎంత విశ్వాసం ఉన్నదో లవకుశ సినిమా చూసినటువంటి మీరందరూ ఇప్పటి పిల్లలంటే చూడరనుకోండి. ఒకవేళ సినిమా వచ్చినా ఛానల్ మార్చేస్తారు, శ్రీరామనవమి రోజు వచ్చినా. మరి మీరందరూ కొంచెం పాత తరం వాళ్ళందరూ తెలుసు లవకుశలో మరి వాల్మీకి ఎంత చక్కగా రాముని మీద విశ్వాసం వ్యక్తం చేశాడంటే, రఘుకులేశుడే ధర్మము వీడు మరో భామతో కూడిన నాడు నాడు జపము తపము నా కావ్యన్ని వృధాయగునమ్మ అన్నాడు. కాబట్టి ఎంత విశ్వాసం ఉంది రాముని మీద. అటువంటి రాముని ఆదర్శంగా పెడితే ఈ భయంకరమైన వ్యాధి అలా ప్రపంచంలో ఉండదండి. ఆ వ్యాధి పేరు ఉచ్చరించాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలా ప్రపంచంలో ఏ వ్యాధి అయితే ప్రపంచ మానవాళిని పీడిస్తున్నదో అటువంటి వ్యాధి విరుగుడు ఏమిటంటే ఈ తొడుగు ఆ తొడుగుడు కాదండి. ఏక పత్నీవ్రతుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని ప్రపంచం ముందు పెడితే ఈ వ్యాధి ప్రపంచంలో ఉండదు. కాబట్టి ఏమిటది? ఏకపత్ని వ్రతం. కాబట్టి రాముడు ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి రాముని గురించి. కానీ అటువంటి రాముడు ధర్మ స్వరూపుడు గనక అటువంటి రామునికి ఎంతటి శక్తివంతుడు హనుమంతుడు, అంతటి శక్తివంతుడు కూడా ఏ రకమైనటువంటి అహంకారం లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా అన్కండిషనల్ సరెండర్ టు ది రామ అంటే ధర్మానికి ఆ రకంగా మరి సర్వ సమర్పణ చేసినటువంటి వాడు హనుమంతుడు. సముద్ర రంగనం చేయాలి. మరి సముద్రాన్ని దాటేటప్పుడు ఎన్ని రకాల కష్టాలు వచ్చాయి మనం చూసాం. చాలా దూరం ఎవరు దీన్ని దాటగలుగుతారంటే వాళ్ళ శక్తి చెప్పారు. హనుమంతుడు మాత్రం ఒక మూలన కూర్చున్నాడు. ఎందుకోసం అంటే హనుమంతుని యొక్క శక్తి హనుమంతునికి ఎవరొకరు గుర్తు చేయాలి. అది మునుల యొక్క శాపం హనుమంతునికి. ఎందుకంటే చిన్న వయసులో నుంచే తన యొక్క బల గర్వము చేత ఈ సాధు సంతులందరినీ మరి మునులు ఎవరైతే తపస్సు చేసుకుంటారో అలాంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ కలిసి ఒక శాపం పెట్టారు. ఏమిటంటే ఎవరో ఒకరు అవసరం కొద్దీ నీ యొక్క శక్తిని గుర్తు చేస్తేనే నీ శక్తి నీకు జ్ఞాపకం వస్తుంది, లేకపోతే మన్ను తిన్న పాములాగా అలా ఉంటాడు హనుమంతుడు. కాబట్టి అక్కడ జాంబవంతుడు గుర్తు చేస్తాడు, అయ్యా నీవేం తక్కువవాడివి కాదు, ఈ రామ కార్యము చేయడానికి నువ్వే యోగ్యులవు సమర్థులవు అంటే అప్పుడు తన యొక్క శక్తిని తెలుసుకుని హనుమంతుడు బయలుదేరాడు. మరి బయలుదేరితే మైనాకుడు వచ్చాడు. అయ్యా నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఇంకా చాలా దూరం పోవాలి, కొద్దిగా మా ఇంట్లో వచ్చి ఒక కప్పు కాఫీ తాగిపోదురమ్మన్నాడు. అయ్యా ఎక్కడ చూసినా ఉప్పు నీళ్ళే, బిస్లరీ వాటర్ కూడా లేదు. మరి అటువంటి చోటు ఈ మైనాకుడు వచ్చిన కాఫీ ఇస్తానంటున్నాడని చెప్పి కాసేపు ఆగి కాఫీ తాగిపోతే రాముడు ఏమన్నాడండి. మరి ఏమన్నాడు మైనాకుని దగ్గర? హనుమంతుడు అంటే నమస్కారం చేసి మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు, కానీ రామ కార్యము పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు. రామ కార్య చేసిన విరామ నహి అన్నాడు. కాబట్టి రామ కార్యంలో విశ్రాంతి అనేది లేదు అని చెప్పారు. సురక్ష రాక్షసి వస్తుంది, మింగే ప్రయత్నం చేస్తుంది, ఆమె చంపేశాడు. తర్వాత లంకిని అడ్డుకుంటుంది, లంకిని చంపేశాడు. ఇంత శక్తివంతుడు చివరికి మాటలు వివరించినట్టుగా మరి ఆ లంకలో శత్రువు యొక్క స్థావరంలోకి వెళ్లే శత్రువు యొక్క సగం బలాన్ని నాశనం చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి మహానాయకుడు మరి హనుమంతుడు. కాబట్టి అక్కడ పోయిన తర్వాత రావణాసుని యొక్క బలాబలాలు చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఆ బ్రహ్మాస్త్రం చేత కట్టుబడినట్టుగా చేసి అక్కడ తీసుకుపోతే ఒక్కసారిగా రావణి యొక్క రూపం చూసి ఎంత పొగుడుతూ శ్లోకం చెప్పాడు వాల్మీకి రామాయణంలో. అహోబలం అహోతేజం, ఇంత తేజ సంపన్నుడు, ఇంత బల సంపన్నుడు, మరి నిజంగా ఈ మొత్తం భూమండలానికే చక్రవర్తి కాగలిగినటువంటి వాడు. కానీ ఒక్క బలహీనత ఉన్నది. ఏమిటి బలహీనత అంటే పరస్త్రీ గమనము, పరదార అపహరణం అనేది. కాబట్టి ఈ ఒక్క బలహీనత వీడిలో లేకపోతే రాముడు కూడా పనిచేయడు వీడి ముందు అని చెప్పేసి శత్రువులు ఉన్నటువంటి గుణాలను కూడా మెచ్చుకున్నటువంటి మహనీయుడు హనుమంతుడు. మరి అటువంటి హనుమంతుడు కూడా నువ్వు ఎవరయ్యానంటే నేనెవరనుకున్నావా అని చెప్పి తన గొప్పదని చెప్పాలి. మనం చిన్న పని చేస్తే మనం అడగకపోయినా పని చెప్తాం, చూపించి ఇది ఎవరు చేసినా తెలుసా, ఇది ఎవరు చేసినా తెలుసా, నేనే చేసినాను. మరి ఇంత సముద్రాన్ని దాటినటువంటి వాడు, మొత్తం లంకను సర్వనాశనం చేసినటువంటి వాడు రావణాసుని ముందు తీసుకుపోయి నిలబెట్టే ఎవరయ్యా నీవంటే దాసోహం కోసలేంద్రస్య రామస్య అని చెప్పాడు. ఎవరు నీవంటే కోసలేంద్రుడైనటువంటి రాముని యొక్క దాసుడను నేను. కాబట్టి ఎంతటి న్యాయం ప్రదర్శించాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి హనుమంతుడు ఏమి చేశాడు 2-3 పాయింట్లు నేను చెప్తాను. రాముడు ఏమైతే ధర్మానికి ప్రతిరూపము, సీతమ్మ వారు మన యొక్క సంస్కృతికి ప్రతిరూపమని మన పెద్దలు చెప్తారు. కాబట్టి సంస్కృతి అంటే ఏమిటి? మనందరూ తెలుసు, భారతీయ సంస్కృతి సద్గుణాల యొక్క సముచ్చయము, మన యొక్క జీవన విలువలు, జీవన లక్ష్యము, ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రతిరూపం ఎవరంటే సీతమ్మ వారు అని.
కాబట్టి సీతమ్మవారి పాతివ్రత్యం మనందరూ తెలుసు. ఆమె కష్టాలు పడించారు, ఆత్మవిశ్వాసం కోల్పోయి చనిపోవడానికి ఆత్మహత్యగా సిద్ధపడినటువంటి సమయంలో హనుమంతుడు అక్కడికి వెళ్లడము, ఆమెలో మళ్ళీ ఆశ చిగురింప చేయటము, రాముడు వచ్చే వరకు ఆలస్యం అయితే నేనే నిన్ను ఇప్పుడు తీసుకుపోతాను. అక్కడ సీతమ్మవారి యొక్క గొప్పతనం తెలుస్తుందండి. నేను ఇప్పుడే నిన్ను తీసుకెళ్లి రాముని దగ్గర ఉంచుతానంట. అన్ని కష్టాలు పడుతున్నాను, పోదాం పడాలంటే హనుమంతుడు తీసుకొస్తాడు. కానీ నేను రానని చెప్తున్నాను. రానని చెప్పడానికి 3 కారణాలు చెప్తుంది సీత. ఒకటి, నేను స్త్రీని, అబలను, కాబట్టి ఇంత సముద్రాన్ని దాటడము నువ్వు దాటుతూ ఉంటే నాకు భయం కలుగుతుంది, అంత ధైర్యం నాలో లేదు. రెండోది, నేను పరపురుషుని యొక్క స్పర్శ తెలియదు నాకు. రావణాసుడు ఎట్లా తెచ్చావా అంటావు, నేను మూర్తిల్లాను కాబట్టి రావణాసుడు తెచ్చాడు. అంతేగాని నాకు తెలివి ఉండి స్పృహ ఉండి పరపురుష స్పర్శ నేను ఎరగను, కాబట్టి నేను భుజం మీద నేను ఎక్కను అని. మూడో కారణం ఏమిటంటే రాముడికి ఎప్పుడు గౌరవం, వాడి పిల్లాన్ని ఎవడో ఎత్తుకొని వస్తే ఇంకెవడో తీసుకుపోయి అప్పచెప్తే రాముడికి గౌరవమా? కాబట్టి ఆ రాముడు రావాల్సిందే ఈ దుర్మార్గుడైనటువంటి దశకంఠుడైనటువంటి రావణాసుని సంహారం చేసి నన్ను తెర విడిపిస్తే అది రాముడికి గౌరవం, కాబట్టి నేను రాను ఆయన అంటుంది. అప్పుడు హనుమంతుడు 2 చేతులు జోడించమ్మా, ఈ 2 కారణాలను అర్థం చేసుకోగలుగుతా, కానీ 3వ మధ్యలో చెప్పావే నేను పరశీ స్పర్శ తెలియదు, పరపురుష స్పర్శ తెలియదు అని అన్నవే, ఇది నీకు మాత్రమే సాధ్యమవుతుంది అని. అందుకే స్వామి వివేకానంద కూడా ఏమంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వేలాది మంది రాముడు పుట్టవచ్చు కాక ఈ దేశంలో, కానీ సీతమ్మ లాంటి పతివ్రతలు పుట్టరు అని చెప్పాడు స్వామి వివేకానంద లాంటి వాడు. కాబట్టి అంతటి మన యొక్క సంస్కృతికి ప్రతిరూపం ఎవరు అని అంటే సీత. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సీత అంత పతివ్రత కాబట్టి లక్ష్మణ్ లాంటి వాడిని కూడా, లక్ష్మణుని పెట్టి క్యాటరీ చేసేవాడు లేకపోతే సామాన్లు మోసుకుని వాళ్ళంతా అడవిలో పోయినాడని ఈ మధ్య దచ్చిన ముప్పాల రంగనాయకం లెక్కలో రామాయణ విషవృక్షాలు ఎన్ని రాసినప్పుడున్నప్పటికీ వాస్తవం ఏమిటో మనందరూ తెలుసు. లక్ష్మణుడు ఆ రకంగా సేవకు వెళ్లేటప్పుడు మరి మీరందరూ తల్లులు ఆలోచించాలి. ఈ రోజు ఈ హనుమంతుని యొక్క విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా కేవలం ఒక హనుమంతుడే కాదు, రామాయణంలో ప్రతి పాత్ర నుంచి కూడా మనం ఇలా మరి ఆదర్శం స్వీకరించాలా, మనం ఆచరించలేనటువంటి ఆదర్శం కాదు. కాబట్టి ఆ రోజు రాముణ్ణి అడవికి వెళ్ళమన్నారు, సీతమ్మ వారిని వెళ్ళమని చెప్పలేదు. బాగా గమనించండి మీరు, సీతమ్మ వారిని అడవికి వెళ్ళమని చెప్పలేదు. రాముడు ఎప్పుడైతే అడవికి సిద్ధపడ్డాడో సీతమ్మ వారు ఏమండి నువ్వేదో రాజు అవుతావు, రాజు కాకపోయినా ఏదో అయోధ్యలో ఉంటావు, కాబట్టి నీకేదో కాపురం చేయొచ్చులని చెప్పి మా నాన్న నీకు ఇచ్చాడు, నేను పెళ్లి చేస్తున్నా, ఇప్పుడేదో మీ కుటుంబ తగాదాల వల్ల అడవులకు వెళ్ళవలసి వస్తున్నది, కాబట్టి నేను ఏమని అడవులకు ఎక్కడ వస్తాను, నేను అక్కడ మా పుట్టింటికి పోతానులే, అప్పుడప్పుడు టెలిఫోన్ లో మాట్లాడుకున్నా, లేకపోతే నువ్వు వచ్చినాక టెలిగ్రామ్ కొట్టి నేను వస్తానని చెప్తే సీత రాముడు ఏమంటాడండి, అంగట్యాగ్ చేస్తాడా? చేయలేడు. కానీ సీత రాముడు వెంట నేను కూడా బయలుదేరుతాను. రాముడు ఎంతో చెప్పాడు, నువ్వు నాజుగ్గా పెరిగావు, సుకుమారివి, రాజభవన్లో పుట్టి పెరిగావు, అడవిలో సింహాలుంటాయి, ఎలుగుబండ్లు ఉంటాయి, ఏనుగులుంటాయి అని రకరకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసి భయపెట్టే ప్రయత్నం చేశాడు. సమర్థన ఈ మధ్య వచ్చినటువంటి భక్తరామ సినిమాలో మీరు కూడా చూసింటారు, పాట కూడా ఉన్నది. కానీ చివరికి సీతమ్మ గారు ఒక మాట అంటుంది, ఏమనంటుందంటే మా నాన్న పొరపాటు చేశాడయా, పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీకి కట్టబెట్టాడు, పిల్లాన్ని కాపాడుకోవాలని నిజం మొగుడు అయ్యా అన్నది. అప్పుడు రాముడుగా గోదాం రాతల్లి నీకెందుకు పెట్టిన గొడవ అని పిలుచుకుంటాడు. కాబట్టి సీత మన యొక్క సంస్కృతిని ఎట్లా కాపాడింది అని కానీ నేను చెప్తున్నాను, సీత సంస్కృతికి ప్రతిరూపం అంటున్నాను. కాబట్టి అట్లా సుమిత్ర కూడా, లక్ష్మణుడు వెళ్ళవలసిన అవసరం లేదండి, కానీ లక్ష్మణుడు వెళ్ళాడు, వెళ్ళి కాళ్ళకు ముట్టాడమ్మా నేను అడవికి వెళ్తున్నాను ఆశీర్వదించమని. సుమిత్ర ఏమన్నది, అరే నా కడుపున చెడగుట్టావురా, నీకు బతుకు తెరువు తెలియదురా, ఎవడు రాదేటి ఏంటి, నువ్వు ఎట్లా రాదే అవకాశం లేదు, కాబట్టి ఎవడు రాదేటవానికి జిందాబాద్ జిందాబాద్ అని మనం కూడా చూస్తున్నాం, రాత్రి జెండాలు మార్చేదాను, కాబట్టి ఎవడు గెలుస్తామని జిందాబాద్ జిందాబాద్ అని అన్నా నీకే చేసినా నేను అని చెప్పొచ్చు కదా, కాబట్టి ఎవడు రాదైతే నీకెందుకురా, నా కడుపున చెడగుట్టావు, బతుకు తెరువు తెలియదు అని చెప్పి ఆమె కొడుకును మందలించలేదు. ఎప్పుడైతే సుమిత్రను ఆశీస్సులు కోరాడో సుమిత్ర చెప్పింది, ఏమైనా ఆయన అడవిని అయోధ్యగా భావించు, సీతారాములనే తల్లిదండ్రులుగా భావించు, వాళ్ళని అనుసరించు, వాళ్ళని సేవించు, వాళ్ళని రక్షించు అని చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి, ఇక్కడ తల్లి కొడుకుకిచ్చే సంస్కారం ఏమిటి, రాముడు ధర్మస్వరూపుడు, సీత సంస్కృతి స్వరూపము. కాబట్టి ఒక తల్లి ఒక కొడుకుకి ఏం ఆశీర్వాదం ఇస్తున్నది, నాయన ధర్మ సంస్కృతిని అనుసరించు, ధర్మ సంస్కృతిని సేవించు, ధర్మ సంస్కృతిని రక్షించు. కాబట్టి ఇలా తల్లులందరూ కూడా సుమిత్రలు కావాలి. కొడుకు కష్టాలు వస్తే ఏడవడం అనేటువంటి సహజం కైకేయి ఏడ్చింది. తన కొడుకు రాజు కావాలని చెప్పి అసూయతోటి, ద్వేషంతో, ఈర్ష్యతోటి, రాక్షస ప్రవృత్తితోటి రాముని అడవులకు పంపింది కైకేయి. కాబట్టి ఇలా కావాల్సింది మనందరం కౌశల్యమే, కానీ మనము కౌశల్య నుంచి కైకేయికి దిగజారకుండా కౌశల్య నుంచి సుమిత్రులుగా అయితే ఈ రోజు ఎవరైతే మీ సంతానం ఉన్నదో ఈ సంతానికంతా మీరు ఇవ్వాల్సినటువంటి సంస్కారం ఏమిటంటే మన యొక్క ధర్మ సంస్కృతిని రక్షించండి అని చెప్పేసి సంస్కారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజున మన యొక్క ధర్మాన్ని సంస్కృతిని కలిపినటువంటి హనుమంతుడు ఎదుగుగా బాగా గమనించండి. కాబట్టి ధర్మము రాముడు, సీత మన యొక్క సంస్కృతిని మర్చిపోయి బంగారు వెంబడి పడ్డది. బాగా గమనించండి మీరందరూ, ఆడవాళ్ళందరూ కూడా.
కాబట్టి భారతీయ సంస్కృతిలో ధనముకు ప్రాధాన్యత లేదు. జీవితానికి ధనం అవసరమే, కానీ ధనమే జీవితం కాదు. ఒంట్లో వేసుకొని బంగారు కూడా అవసరమే, కానీ సృష్టిలో ఎక్కడన్నా మాయలేని బంగారు లేని ఉంటుందండి. మరి అటువంటి బంగారు లేని మూతపుట్టడానికి వస్తే ఈ ధర్మం చెబుతున్నప్పటికీ రాముడు చెప్తున్నాడు మాయ లేదు, అది ఆ రకంగా ఉండదమ్మా, సృష్టిలో బంగారు లేదు ఉండదు అని చెబుతున్నప్పటికీ ధర్మము మాట చెడచెవిన పెట్టింది కాబట్టి, ఆ బంగారు మీద మోజు పెంచుకున్నది కాబట్టి, ధర్మాన్ని విస్మరించింది, ధర్మం యొక్క మాట వినలేదు కాబట్టి సీత ధర్మం నుంచి ఎడబాటు బాసింది. కానీ మొగుడికి దూరమైంది, భర్తకు దూరమైంది. అంటే ఏమిటి? ఎప్పుడైతే భౌతిక సుఖాల వెంట భౌతిక సుఖాలు అనుభవించాలనేటువంటి కోరికతో ధన సంపాదనకు అక్రమ మార్గాలు ధర్మాన్ని మర్చిపోయి చేస్తే జరగబోయేటువంటి విపత్తి ఏంటంటే సంస్కృతి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి అలా నువ్వు 30 ఏళ్ళ సర్వీస్ చేసి నువ్వు కార్య కొనకపోతే నువ్వే మొగుడివి అని మీరు వేధించారనుకోండి, మీ మొగుడు ధర్మం తప్పుతాడు, మీ మొగుడు ధర్మం తప్పితే మీరు మన సంస్కృతి దూరం అవుతారు. కాబట్టి అలా అనేక విషయాలు రామాయణం అంతా చెప్పడానికి సమయం కానీ చల్లగాలి కూర్చుంటే బాగానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఒక రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి. కాబట్టి ఆ రకంగా ఈ రోజు ధర్మాన్ని సంస్కృతిని కలిపినటువంటి వాడు ఎవరంటే హనుమంతుడు. కాబట్టి ఈ రోజు కూడా వారు చెప్పారు ధర్మానికి సంస్కృతికి హాని జరుగుతున్నది. కాబట్టి అనేక దుష్ట చర్చలు మన యొక్క ధర్మం మీద సంస్కృతి మీద దాడులు చేస్తున్నారు, దేవాలయాన్ని దాడులు చేస్తున్నారు, దేవాలయ భూములు ఆక్రమిస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు. వీటన్నింటి నుండి కూడా మన యొక్క ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని మనకు గుర్తు చేయగలగాల. మనకేమో మన కర్మ కొద్ది ఊర్లోనేమో ఎవరెవరో చూడవలసి వస్తుంది పొద్దున్న వేస్తే అటువంటి విగ్రహాలు పెట్టుకున్నాం. మరి ఈయన దూరం పాపం ఇంత దూరం రావాలా? ఏం చేస్తాం? మన కర్మ శక్తులుగా ముదుగు చేస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఈ జాతికి ప్రేరణ ఇవ్వగలుగుతారో, ఎవరైతే ఈ సమాజంలో నైతిక విలువలను ధర్మం పట్ల సంస్కృతి పట్ల శ్రద్ధ భక్తి విశ్వాసం కలగజేస్తారో అటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలను కానీ అటువంటి వాళ్ళందరూ అడవుల పాలు చేశారు. ఎవరైతే మరి స్వార్థం కోసము సమాజాన్ని ధర్మాన్ని నాశనం చేయగలుగుతారో, సంస్కృతిని నాశనం చేయగలుగుతారో అటువంటి వాళ్ళ విగ్రహాలన్నీ కూడా మనం 4 రోజుల కూడల్లో చూసుకోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. కాబట్టి వీటన్నింటిలో నుంచి కూడా మనం మార్పు రావాలంటే మనలో ముందు మార్పు రావాలి. మనలో కేవలం అంద భక్తి కాదు, భక్తి ఏదో 66 అడుగుల విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నారు. పోయి కొంచెం కొబ్బరికాయ కొట్టి ఏదైనా ప్రసాదం ఇస్తే లేదా పుల్లారెడ్డి గారు అబ్బాయి ఉన్న వాళ్ళ నాన్నలాగానే పరంపరలాగా స్వీట్ చేస్తే ఆ స్వీట్ తీసుకొని వెళ్ళిపోదాం లేని చింత ఎక్కువ మందికి ఉంటే ఈ కార్యక్రమం యొక్క ప్రయోజనం నెరవేరదు. కాబట్టి మనము భక్తితో పాటుగా మన సమాజానికి శక్తి కావాలి. అదే హనుమంతుడు చూపెట్టాడు. కాబట్టి అలా కేవలం అంద భక్తి అనేటువంటి మనకు పని కాదు. కొబ్బరికాయ కొట్టడము, కళ్ళ కద్దుకోవటము, లేకపోతే ఆ భక్తి నిజమైనటువంటి భక్తేనా అయితే హారతి ఇచ్చి శతకోపం తెచ్చేలోపు 10 మంది మాయం దేవాలయంలో అంత బిజీ అయిపోయినాం మనం. హారతిచ్చి శతకోపం తెచ్చేలోపు 10 మంది భక్తులు కనపడరు. కాబట్టి ఇవాళ కేవలము పైకి భక్తిలో కూడా కలుషితము కాకూడదు. ఈ కలియుగంలో భక్తి ఒక్కటే మనల్ని భగవంతునికి చేరువ చేయగలిగినటువంటిది. ఆ భక్తిలో స్వార్థం ఉండకూడదు, నిష్కల్మత్వ భావన ఉండాలి. కాబట్టి ఆ నిష్కల్మషమైనటువంటి ప్రేమతోటి భగవంతుని ఆరాధించగలగాలి. ఎవరు ఏమి కావాలనుకుంటే వాళ్ళని ఆరాధించాలి. అటువంటి భావనతోనే ఆరాధించాలి. శివుడికి కావాలంటే నువ్వు శివుని ఆరాధించాలంటే శివుని కావాలి, హనుమంతుని ఆరాధించాలంటే హనుమంతుని యొక్క గుణగానాలు నీలో కావాలి. అప్పుడే హనుమంతుని యొక్క భక్తుడవని చెప్పుకోవడానికి అర్హత వస్తుంది. కాబట్టి మనం ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నామో, ఏ దైవాన్ని అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేశంలో అయితే బతుకుతున్నామో ఆ దేశానికి ఆ దైవానికి హాని తలపెట్టేటువంటి వాళ్ళని ఉపేక్షించినట్టయితే భగవంతుని నిన్ను అనుగ్రహించడు. లేకపోతే సొంత మామని చంపవలసిన అవసరం లేదు శ్రీకృష్ణునికి, బిడ్డనిచ్చినటువంటి మామని చంపవలసిన అవసరం లేదు శివునికి. కథలు మీరు చెప్పక్కర్లేదు. మరి ఎందుకు చంపాడు దక్షుని శివుడు, లేకపోతే ఎందుకు కంసుని చంపాడు శ్రీకృష్ణుడు? వాళ్ళు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి, ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి, బంధుత్వానికి రక్త సంబంధానికి ఇవాళ తావు లేదు. కాబట్టి కుల అనుబంధానికి, పార్టీల అనుబంధానికి, రాజకీయ అనుబంధానికి, ప్రాంతీయ తత్వాల అనుబంధానికి అతీతంగా మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని గుర్తు చేయడం కోసమే ఇటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలు, ఇటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటుంటాం. కాబట్టి ఆదర్శతోనే ఈ రోజు మనందరం కూడా మన దేశాన్ని, మన దైవాన్ని, మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తల్లులందరూ కూడా ఈ రోజు మరి ఆలోచన చేయండి. ఇలా మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎట్లయితే శివుని కాపాడుకోవడానికి వీరభద్రుడు, రాముని కాపాడడానికి హనుమంతుడు, ఆ రకంగానే ఈ రోజు ప్రతి భక్తుడు కూడా ఒక మరి హనుమంతులాగా మన యొక్క దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అదే రకంగా తల్లులు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇటువంటి సంస్కారాలు, ఇటువంటి వ్యక్తుల గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఏదైనా ధర్మానికి, సంస్కృతికి ఉపయోగపడేటువంటి కార్యం చేస్తామంటే ప్రోత్సహించండి. కాబట్టి ఆ రకంగా చేస్తేనే మనం మన యొక్క నిజమైన సంస్కృతికి వారసులని తెలిసినటువంటి అర్హత మనకు వస్తుంది. అంతేగాని ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొడితే మనకు అర్హత రాదు. కాబట్టి ఎవరైతే మన ధర్మం కోసం, దేశం కోసం త్యాగం చేసి, తపస్సు చేసి మరి ఒక జీవన పరంపర మనకు నిర్మాణం చేస్తారో ఆ జీవన పరంపరను పోషించాలి, రక్షించాలి, రాబోయే తరాలకు అందించాలి. ఇది మన మీద ఉన్నటువంటి కర్తవ్యము. ఈ కర్తవ్యం నిర్వహించడంలో హనుమంతుడు ఆయన యొక్క ఆశీస్సులు మనందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం కలిగిన మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.
అందరు ఇట్లా 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 అలవాటు పడ్డారు. ఇట్లా అంటే చేయట్లేదు. అందరు పిడికిలు బిగించి హనుమంతుడు ఎప్పుడు పిడికిలు బిగించడో ఆ రకంగా నేను జై శ్రీరామ్ అంట. జై జై శ్రీరామ్ 3 సార్లు చెప్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.